వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి నష్టపరిహారాన్ని ఈరోజు సీఎం చంద్రబాబు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మొత్తం నష్టపరిహారాన్ని మీకు అందించడానికి? మేమైతే ఇంతవరకు నష్టపరిహారం అందింది అనుకోవాలా, కానీ ఎలుగు ప్రాజెక్టు మా నిర్వాసితులకి నష్టం పరిహారం అందిద్ది అని మేము ఆశ వదిలేసాం. ఆశ వదిలేసి గత 30 సంవత్సరాల నుంచి ఏమీ ఆశ లేదు, కరువు ప్రాంతంగా తయారైపోయింది. కానీ వచ్చిద్దా రాదా అని ఆశలు వదిలేసాం. కానీ ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడో మా కళ్ళలో మాకు నష్టపరిహారం ఇంటింటికి 12.5 లక్షలు అందిస్తాం. కానీ మా పిల్లలకి ఏదైనా జీవనాధారం బతికిస్తాం. కానీ దేనికైనా కానీ ముంపు గ్రామం కింద మాకు ఫ్లాట్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇళ్ళు కట్టిస్తాం. కానీ నేనుండా మీకేం ఇబ్బంది లేదు అని మాకు ఎట్టి పరిస్థితుల్లో అన్నింటిలో సమానంగా పూర్తి చేశాడు. కానీ అప్పటికి ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. కానీ ఇప్పుడే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ అయినా కానీ మళ్ళీ ఆ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన ఆ ప్రాజెక్టు గురించే మాట్లాడతారు. కానీ పనులు మాత్రం జరిగినటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. చాలామంది దాన్ని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతుల ఓట్లు కూడా మలుచుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు జనంలో అప్పుడు జరిగేది వేరు, ఇప్పుడు జరగబోయేది వేరు. అప్పుడు జరిగేది ఏంటంటే ఏదో వస్తున్నాం చెప్పిపోతున్నాం, మీకు నేను ఉండాను, మీకు నేను ఇస్తాను అనేది మాటలతోనే కాలం గడుపుతున్నారు. కానీ ఈయన మాటలతో కాదు, చేతలతో పనులు చేపిస్తున్నాడు. చేసాడు కూడా. మాకు ఏమీ ఇబ్బందులు లేకుండా మాకు కానీ మా పిల్లలకు కానీ నష్టపరిహారం అని ఇంటింటికి 12.5 లక్షలు కొట్టేశాడు. ఇవాళతో మాకు కొట్టి కూడా సుమారుగా 2-3 నెలలు అయింది. మాకు కొట్టి ఫస్ట్ విడతలోనే మాకు వదిలేశాడు. మాది సాయిరామ్ నగర్. మాకు నష్టపరిహారం 2 నెలల్లోనే కొట్టారు. మాకు నిర్వాసితులు మా సాయిరామ్ నగర్లో వచ్చేతలకే 12 కుటుంబాలు ఉన్నాయి. 12 కుటుంబాలకి ఇమ్మీడియట్లకి ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు 2 పెండింగ్ ఉన్నాయి. ఆ 2 పెండింగ్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నాం. ఏమి ఇబ్బంది లేదమ్మా, మీకు 10 రోజుల్లోనే ఈ నెక్స్ట్నే మాకు కొట్టేసేస్తాం, దాని గురించి మీరు ఇబ్బంది పడబాకండి. నారాయణ రెడ్డి గారు, మా అశోక్ రెడ్డి గారు, మా గిద్దలూరు శాసనసభ్యుడు అశోక్ రెడ్డి గారు మాకు అన్ని విధాలా సహకరించి మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేంటైనా కానీ మేము వెళ్తే సమాధానం కానీ మంచి కానీ చెడు కానీ కలిసారా, మాట్లాడారు ఈరోజు? మేము నారా చంద్రబాబు మా ఎమ్మెల్యేని కూడా కలిసాము. ఏమి ఇబ్బందులు లేదమ్మా. అసెంబ్లీకి వచ్చి మాకు వచ్చే రాబోయే నష్టపరిహారం కానీ ఇబ్బంది లేకుండా ఇస్తామమ్మా, మీకు ఎలాంటి బాధపడద్దు అని చెప్పేశాడు. కానీ మాకు ఏదన్నా ఉండగానే నా దృష్టికి తేండి, మేము ఇస్తాం. మేము దేనికి కూడా మీకు ఇబ్బంది పెట్టాం. కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఏది కూడా మాకు నష్టపరిహారం బాగానే అందింది. ఇప్పటి వరకు మాకు బాగానే అందింది, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మేము ఒక 600 ఎకరం ప్యాకేజీ ఉంది, అది కూడా నెరవేర్చి మీకు నష్టపరిహారం ఇస్తామమ్మా, మీకేమి ఇబ్బంది లేదు అని మా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలిపాడు. ఆయనకి ఆయన కుటుంబానికి ధన్యవాదాలు అన్నారా. ప్రాజెక్టు అప్పుడు మళ్ళీ మాకు ఇచ్చే ప్యాకేజీ గురించి మళ్ళీ ఆయనతోనే ఇల్లు కట్టిన ఓపెనింగ్కి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఓపెనింగ్ చేసుకోవాలని మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ ఒకసారి ఎట్లా ఉంది మీకు సీఎం గారిని కలవటం, మీకు మీ నష్టపరిహారం? ఉండదు. మాది గుట్టిపడి గ్రామము. నా పేరు బుర్రి లక్ష్మీదేవి. మాకు ఆర్ఆర్ ప్యాకేజీ అన్నీ వచ్చినాయి. ఇంకా మాకు యామలకోట కాడ మాకు స్థలాలు ఇస్తున్నాడు. అన్ని ఇబ్బంది ఏం లేదు. ఆ సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. కలిసిన ఎంతో సంతోషంగా ఉండదు. మా పిల్లలు మా పెద్దలు అందరం కూడా ఆ సీఎం గారిని రుణపడి ఉంటాం. ఎప్పుడైనా బాధలు ఉంటే నా దగ్గర ఏ బాధలున్నా నేను తీరుస్తాను నా దగ్గరకు వస్తే. సంబంధించి కానీ ఎట్లా మీకు తీసుకున్న ఆ సీఎం గారితో మేము ఓపెనింగ్ చేసుకుంటాం. అక్కడ రైతులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించిన
జరిగినటువంటి అంశంలో ఏళ్ల తరాలుగా వెయిట్ చేశాము. ఇప్పుడు పూర్తిగా తాము నిరాశ్రితులుగా మిగిలిపోతామేమో అనుకున్నాం, కానీ పూర్తి స్థాయిలో తమకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లింపులు జరిగాయి. దాంతోపాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరీగా అది జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఓపెనింగ్ చేస్తాననే విధంగా ఆయన చెప్పటం, ఆయన మమ్మల్ని కలవటం, ఈ విధంగా అసెంబ్లీకి పిలిపించి మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలవటం చాలా ఆనందంగా ఉందనే విధంగా కూడా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సాయితో ఏపీ అసెంబ్లీ నుంచి సాయి శంకర్.